హాయ్ అండి. కీహోల్ నెక్ కటింగ్ అయితే చెప్తాను. స్టిచ్చింగ్ కూడా. అయితే ఇది ఫస్ట్ క్యాన్వాస్ మీద కట్ చేసుకోవాలి. బై మిస్టేక్‌లో నేను లైనింగ్ మీద కట్ చేశాను. అయినా సరే ఎంత బా వచ్చిందో చూసారా? సో, నేను లైనింగ్ మీద కట్ చేశానని చెప్పాను కదా! దీనిపైన క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసేస్తున్నానండి. చేసిన తర్వాత ఉతికిన తర్వాత కూడా క్యాన్వాస్ అనేది ఊడిపోకుండా ఉండటానికి నేను ఒక కుట్టు వేశాననమాట. ఐరన్ చేసినంత మాత్రాన అలాగే స్టిఫ్‌గా ఉండదండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న కీ హోల్‌ని కూడా కట్ చేసుకోండి లోపల ఉన్న క్యాన్వాస్‌ని. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని తిప్పేసుకోండి. సో, ఇంత ప్రాసెస్ ఉండదండి. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ వల్ల కొంచెం ప్రాసెస్ లెంతీ అయింది. మీరేం చేస్తారంటే క్యాన్వాస్ మీద హోల్ కట్ చేసేసుకొని దీన్ని లైనింగ్ మీద ఐరన్ చేసుకొని ఒరిజినల్ క్లాత్‌ని పెట్టుకొని మీరు తిప్పేసుకోవాలనమాట. ఎప్పుడైనా మీరు మర్చిపోతే బై మిస్టేక్‌లో ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్‌గా కట్ చేసేయండి. చిన్న చిన్న టక్స్ పెట్టుకొని ఉల్టా తిప్పేసుకొని ఐరన్ చేసుకొని మధ్యలో ఒక చిన్న బటన్ అయితే పెట్టాను. అదే చిన్న పూస లాంటిది పెట్టాను. అప్పుడు మీకు ఫ్రంట్‌లో అనేది ఇలాగా విడిపోకుండా ఉంటుంది. లేదంటే అక్కడ థ్రెడ్ పెట్టుకున్నా పర్లేదు. థ్రెడ్ పెట్టుకుని హ్యాంగింగ్స్ కూడా పెట్టేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.